సబ్స్టిట్యూషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఏది మిస్ అవ్వద్దండి. ఓకేనా? సో సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్? రాసేయండి. వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్? What is mean by substitution? What is mean by substitution? Substitution. చూడండి, what is mean by substitution? Substitution అంటే ఏంటి? At the time of accounting entry posting, at the time of accounting entry posting, మీరు వీడియో చూసి అసెట్ అకౌంటింగ్ చేస్తారంటే చేయండి, లేదంటే స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. డోంట్ వరీ, మళ్ళీ చెప్తాను ఒకసారి, నా ఫ్రీ టైంలో చెప్తాను. ఓకేనా? వీడియో చూసి 99% వచ్చేస్తుంది. ఎవరో చేశారు కదా మార్నింగ్ మ్యాచ్ లో, ఆయన ఎవరు, రమేష్ రమ్య ఎవరు చేశారు, రమేష్ గారు అంట. ఓకేనా? రమేష్ గారు చేశారు, మీరు కూడా చేయండి. ఒకవేళ మీకు అర్థమైపోతే నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా? రైట్. చూడండి, at the time of accounting entry posting, substitution అంటే ఏంటో చూస్తాం. At the time of accounting entry posting, whatever inputs required, whatever inputs is required based on the client requirement. వాలిడేషన్ అయినా సబ్స్టిట్యూషన్ అయినా ఏదైనా సరే మనకి మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేవి ఎలా ఇస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని ఇస్తాం. బేస్డ్ ఆన్ ది client requirement. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically. It will be updated automatically based on the substitution configurations. Substitution అంటే మీనింగ్ ఏంటి? చూడండి, at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution. Based on the substitution configurations. అంటే ఏంటి? ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు వాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి, కానీ సబ్స్టిట్యూషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది సబ్స్టిట్యూషన్ అనేది. కానీ వాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. వాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అనమాట. మనం చేసిన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. Validation means what is the difference between validation and substitution antunaru. So validation means the particular inputs we need to enter manually at the time of accounting entry posting. వాల్యుయేషన్ అంటే ఏంటి? వాలిడేషన్ అంటే మాన్యువల్ గా ఇచ్చాం. మనం ఇప్పుడు ఏం చేస్తాం? మాన్యువల్ గా ఇచ్చాం at the time of accounting entry posting. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేసే టైంలో మాన్యువల్ గా ఇచ్చాం అనమాట. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ మీన్స్ inputs will be updated automatically at the time of accounting entry posting. Ante simple. Substitution means inputs will be updated automatically at the time of accounting entry posting. So what is the difference between validation and substitution? So validation ante manaki validation ante manual ga మనం ఎంటర్ చేయాలి ఇన్పుట్స్ అనేవి. బట్ సబ్స్టిట్యూషన్ అంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ అది. క్లియరా? అర్థమైందా? సో సబ్స్టిట్యూషన్ అంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. వాలిడేషన్ అనేది మాన్యువల్ గా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే అప్డేట్ అవుతుంది. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా. వాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఫైన్. సో సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ ఏమైనా చూడండి.
సబ్స్టిట్యూషన్ కదా 1 minute. టీ కోడ్ వెళ్ళండి. GGB1 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 మనకి 12th వరకు ఉంటాయండి క్లాసెస్. 12th వరకు ఉంటాయి క్లాసెస్. అంటే ఇంకా 7 days అన్నమాట. తర్వాత ఒక 3 days గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? 12th వరకు ఉంటాయి క్లాసెస్. 11th వరకు. సో టీ కోడ్ ఇచ్చాం. ఫస్ట్ టైం ఇచ్చాము, స్లోగా చేయాలి. GGB1 ఇచ్చాం. ఓకేనా? GGB1 వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది పైన ఇక్కడ ఏముంది చూడండి. వెళ్ళండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెయిట్ 1 minute. డాక్యుమెంట్ హెడర్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేయండి. పైన సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ అని చూసారా ట్యాబ్ చూసారా, అది సబ్స్టిట్యూషన్ అనమాట. ఇంతకుముందు వ్యాలిడేషన్ యాక్టివేట్ అయింది. ఇక్కడ ఏమైంది, సబ్స్టిట్యూషన్ అనేది యాక్టివేట్ అయింది. ఓకేనా? సో సబ్స్టిట్యూషన్ అనేది యాక్టివేట్ అయింది. సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ నేమ్ ఇద్దాం, AMR1 అని ఇవ్వండి. AMR1 సబ్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వండి. AMR1 ఇక్కడ కూడా అదే ఇస్తారా, మీ ఇష్టం. AMR1 అనే సబ్స్టిట్యూషన్ అనేది ఇచ్చారు. లేదంటే మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి, నో ఇష్యూ. ఓకే, సో సబ్స్టిట్యూషన్ ఏంటి మంది, AMR1 ఎంటర్ చేయండి. AMR1 లెఫ్ట్ సైడ్ యాడ్ అయ్యి చూసారా, అది AMR1. సో ఏదైతే నేమ్ తీసుకుంటామో అది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతుంది అనమాట. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే AMR1 సెలెక్ట్ లో ఉంది, స్టెప్ STEP దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే మనకి రిఫరెన్స్ ఫీల్డ్ చేద్దాము. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ ఎక్కడ ఉందో చూడండి. ఫీల్డ్ లో ఉంటుంది, రిఫరెన్స్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఉంటుంది రిఫరెన్స్ అనేది చూడండి. అది కాదు రిఫరెన్స్ REFERENCE అంతే. అది చూసారా, రిఫరెన్స్ అని ఉంది. అక్కడ లాస్ట్ లో ఫస్ట్ లో టేబుల్ అని చూసారా, చెక్ సెలెక్ట్ చేసుకోండి టేబుల్. ఎందుకంటే ఇదంతా ప్రోగ్రామింగ్ లెవెల్ అని చెప్పాను కదా, సెలెక్ట్ చేయండి టేబుల్. రిఫరెన్స్ కి సంబంధించిన టేబుల్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మీకు ఏది కావాలంటే అది ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. కంటిన్యూ చేశారు కదా. ఓకే, సో ఇక్కడ వెయిట్ మీరేం మార్చకండి, మీరేం కదిలించకండి. అక్కడ నేమ్ ఇవ్వండి, రైట్ సైడ్ సబ్స్టిట్యూషన్ 0. మీ కర్సర్ మూవ్ అయింది చూసారు ఆల్రెడీ. స్టెప్ రైట్ సైడ్ పైన అక్కడ నేమ్ ఇవ్వండి, AMR1 ఇవ్వండి. మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. సబ్స్టిట్యూషన్ అని రిఫరెన్స్ అని ఏదైనా ఇవ్వచ్చు, బట్ నేను AMR1 ఇస్తున్నాను, మీరు మార్చుకోండి కావాలంటే. ఓకేనా, ఎంటర్ సేవ్. ఓకేనా, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్ పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉంది ప్రీ రిక్విజిస్ట్. ఇక్కడ ప్రోగ్రామింగ్ డిఫైన్ చేయాలి. సో ఇక్కడ ఏముంది లాస్ట్ లో చూడండి, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా, హెడర్ లెవెల్ కాబట్టి హెడర్ లెవెల్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారు. తర్వాత డాక్యుమెంట్ టైప్ చూడండి, డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంటా కేఆర్ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ టైప్ చూడండి. డాక్యుమెంట్ టైప్ కరెక్ట్ గా చూడాలి. వెయిట్ డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ అనేది పైన యాడ్ అయింది. ఓకేనా, తర్వాత డాక్యుమెంట్ టైప్ యాడ్ అయిన తర్వాత ఈజ్ ఈక్వల్
ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్, వెయిట్ కాన్స్టెంట్ క్లిక్ చేయండి. ఏ డాక్యుమెంట్కి? ఎస్ఏ డాక్యుమెంట్కి. ఓకేనా? సో ఎస్ఏ డాక్యుమెంట్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ కదా, అండ్ పైన క్లిక్ చేయండి. ఓకే, అండ్ పైన క్లిక్ చేసాం, అండ్ కూడా యాడ్ అయింది పైన. ఆ తర్వాత ఏ కంపెనీ కోడ్ కన్నా యాడ్ చేయాలి కదా, కింద కంపెనీ కోడ్ చెక్ చేయండి. కంపెనీ కోడ్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో కంపెనీ కోడ్ అనేది అండ్ తర్వాత కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. ఓకేనా? ప్రీ రిక్విజిట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ప్రీ రిక్విజిస్టే కదా? కాదు కదా, అదే వెయిట్ కంపెనీ కోడ్ యాడ్ అయింది కదా? కంపెనీ కోడ్ తర్వాత ఈజ్ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ క్లిక్ చేయండి. కాన్స్టెంట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చూసారా, మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది కదా? నెక్స్ట్ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. ఎంటర్ చేయండి. సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. కింద సబ్స్టిట్యూషన్ ఉంది కదా, సబ్స్టిట్యూషన్ రైట్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూ అని చూసారా, అక్కడ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కర్సర్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, రెఫరెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, పైన అది కాన్స్టెంట్ వాల్యూ దగ్గర ఏమిద్దాము, మన సబ్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వండి. AMR 1 కదా, ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. కంప్లీటెడ్ గా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకేనా? రైట్, సేవ్ అయిపోయింది. సో సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? సో కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBH ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ నివెంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి, 1 తీసుకోండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్టే కదా మనం చేస్తుంది, చేయండి. హెడర్ టెక్స్ట్ కి చేసాం. సబ్స్టిట్యూషన్ ఏమి ఇచ్చారు? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. AMR 1 ఇచ్చాం. ఓకే, యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ 1 తీసుకుంటే యాక్టివేట్. ఓకే, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూషన్ పోస్ట్ చేద్దాం, చూద్దాం. ఓకేనా? వెళ్ళండి, F-02 వెళ్ళండి. ఓకే, పైన వ్యాలిడేషన్ ఏమి ఇచ్చామో అది ఇవ్వండి. ఎంటర్ చేయండి. డేట్ ఇవ్వండి. ఇవ్వండి, 4050 అది కూడా ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ ఆర్ రెంట్.
బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఈ సిస్టమ్ లాగౌట్ అయింది. లాగౌట్ చేయండి, మళ్ళీ చేయండి. కంపెనీ కోడ్, పీరియడ్ అన్ని ఇవ్వండి. హెడర్ టెక్స్ట్ కూడా ఇవ్వకండి, ఇవి చెప్తాను. ఇవ్వకుండా ఎంటర్ చేద్దాము, చూద్దాం. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. చూసారు రిఫరెన్స్ ఆటోమేటిక్ యాడ్ అయ్యి చూసారా పైన? రిఫరెన్స్ యాడ్ అయ్యింది చూసారా, మనం ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్ వర్క్ చేస్తుంది. క్లియర్ కదా? రిఫరెన్స్ ఫీల్డ్ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది. క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? ఎస్ సార్. అది సో రిఫరెన్స్ అనేది మనం ఇవ్వము. మీకు ఏం చెప్పాను, రిఫరెన్స్ అంటే సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా తీసుకుంటది, మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వాలిడేషన్ కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారు ఇప్పుడు తీసుకోండి. ఎంట్రీ పోస్ట్ చేసేయండి. ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్. ఎల్లో మెసేజ్ అంటే ఏం లేదు, వార్నింగ్ మెసేజ్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా వాలిడేషన్, సబ్స్టిట్యూషన్ రెండు కనిపిస్తుంది. వెయిట్ రిఫరెన్స్ ఫీల్డ్ అనేది చూడండి. అదిగో వాలిడేషన్ మనం ఇచ్చాం, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వలేదు. AMR1 అనేది ఆటోమేటిక్ గా పిక్ అయింది అనమాట. ఓకే, ఇది వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్స్ అడుగుతారు. బీ కేర్ఫుల్, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. నంబర్ వెయిట్ ఏదో కొంచెం చదువుదాంలో వెళ్ళిపోతున్నారు మీరు. లిమిట్ రీచ్ అన్నది సార్, క్రిటికల్ లిమిట్ రీచ్ అని వచ్చింది. క్రిటికల్ లిమిట్ రీచ్ అని వచ్చింది సార్. అర్థమలేదు. ఇంటర్వెల్స్ క్రిటికల్ లిమిట్ రీచ్ అని వచ్చింది. ఓకే సర్లేండి. ఓకే ఫైన్. క్లియర్ కదా? అసెట్ అకౌంటింగ్ మాత్రం ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళ వీడియోస్ 3 వీడియోస్ మీకు యాడ్ చేస్తాను. ఎక్కడ యాడ్ చేస్తాను చూడండి, మీకు లిస్ట్ ఇస్తున్నాను కదా, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. అవి చూడండి, ఇక్కడ చూడకండి. బట్ అవుట్పుట్ వస్తుంది, మీకు వస్తుంది. ఈ సర్వర్ లో ప్రాబ్లం ఉంది మేబీ, అంటే ఏమైనా చేంజెస్ చేసి ఉండొచ్చు ఎవరన్నా. సో అవి ఫాలో అవ్వండి. క్లాస్ 1 50, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజుతో క్లాస్ తోటి 62 క్లాసెస్ అవుతాయి. సో 57 తర్వాత 3 క్లాసెస్ అనేవి 57, 58, 59, 60 అవి యాడ్ చేస్తాను మీకు, అవి చూడండి. ఓకేనా? ఇవి అసెట్ అకౌంటింగ్ ఇవి చూడకండి. బట్ రావచ్చు, అవుట్పుట్ రావచ్చు. బట్ ఈ సర్వర్ లో ఏమైనా చేంజెస్ చేశారని నాకు డౌట్ గా ఉంది. ఎవరైనా చేస్తుంటారు కదా, ఇది డెమో కదా, అందరికీ ఒకటే వస్తుంది కామన్ గా, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. ఎనీవే మనం రేపు వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాబాయ్.